హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. లాస్ట్ కొన్ని వీడియోస్ అయితే నేను బోర్నియో స్కీమాటిక్స్ గురించి అయితే డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో బోర్నియో స్కీమాటిక్స్ లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా యూజ్ అవుతుంది, బిట్ మ్యాప్ గురించి కూడా చెప్పాను, డయోడ్ గురించి చెప్పాను, డయోడ్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందని. అయితే ఈ వీడియోలో నేను మీకు మనకి బోర్నియో స్కీమాటిక్స్ లో ఉండే ఈ హార్డ్వేర్ సొల్యూషన్స్ గురించి చెప్తాను. లాస్ట్ అయితే మనం బిట్ మ్యాప్ ఇంకా డయోడా గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో అయితే మనము హార్డ్వేర్ సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాము. సో ప్రతి దాంట్లో హార్డ్వేర్ సొల్యూషన్ ఉంటుంది. ఇంకా ఈ హార్డ్వేర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం మొబైల్ రిపేరింగ్ సర్వీస్ కోసము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి నేను డీటెయిల్ వీడియోస్ అయితే చాలా చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్ని నా ఛానల్ మీద నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద వస్తుంటుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ ని చూడొచ్చు. ఇంకా మీరు కనుక బోర్నియో స్కీమాటిక్స్ కానీ లేదా ఈఎస్టెక్ స్కీమాటిక్స్ కానీ లేదా మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఎటువంటి హార్డ్వేర్ టూల్స్ కావాలన్నా లేదా సాఫ్ట్వేర్ టూల్స్ కావాలన్నా మీరు నా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవాలంటే మీరు నన్ను వాట్సాప్ ద్వారా లేదా టెలిగ్రామ్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. సో నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ నంబర్స్ ఇంకా గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాటి అన్నింటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి ఎంత ప్రైస్ ఏమిటి అనేది కనుక్కోవచ్చు. ఒకవేళ కొనాలంటే డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా నా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ చాలా మెంబర్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. అక్కడ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ మీకు ఏమైనా మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ అడిగి డీటెయిల్గా క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా టెక్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. సో అయితే ఈ వీడియో టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఇక్కడ హార్డ్వేర్ సొల్యూషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో. సో ముందుగా అయితే నేను ఇక్కడ బోర్నియో స్కీమాటిక్స్ ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉంది. ఇది రెడ్మీ నోట్ 5 దీంట్లో చూడండి హార్డ్వేర్ సొల్యూషన్స్ లో వచ్చేసి మనకి మొబైల్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో లైక్ బ్యాక్ కెమెరా ఉంది, ఫ్రంట్ కెమెరా ఉంది, ఛార్జింగ్ సెక్షన్, ఇంకా హ్యాండ్స్ ఫ్రీ ఉంది. హ్యాండ్స్ ఫ్రీ అంటే మనము ఇయర్ ఫోన్ ప్లగ్ఇన్ చేస్తాం కదా, దాన్ని హ్యాండ్స్ ఫ్రీ అంటారు. ఇంకా ఎల్సిడి లైట్, డిస్ప్లే లైట్ సెక్షన్, మైక్, స్పీకర్, నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీకు మొబైల్లో ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదా మీరు దీన్ని యూజ్ చేశారు. కాబట్టి సపోజ్ అనుకుందాము ఇక్కడ మనకి నెట్వర్క్ సెక్షన్ లో ప్రాబ్లం ఉంది అనేసి అనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ నెట్వర్క్ ది మనం చూస్ చేసుకుంటాం అనమాట. నెట్వర్క్ సెక్షన్ ది ఇక్కడ చూస్ చేసుకుంటే ఈ ఫైల్ ఇక్కడ వచ్చేస్తుంది. సో బోర్డులో మనకి ఇక్కడ నెట్వర్క్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఇక్కడ నెట్వర్క్ కి మాత్రం సంబంధించిన ట్రేసింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కింద అయితే మనకి ఇచ్చున్నారు. ఇక్కడ లైన్స్ అయితే ఉన్నాయి చూడండి. డిఫరెంట్ కలర్ లో ఇక్కడ మనకి లైన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో ఈ కలర్ లైన్ ఏంకి ఈ స్కై బ్లూ కలర్ లైన్ ఉంది, యాంటెనాకి సంబంధించిన లైన్ అన్నమాట ఇది. ఇంకా TRX B1 అనే లైన్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఇక్కడ ఇచ్చున్నారు. ఇక్కడ ఎల్లో కలర్ లో చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ డెనోట్ చేసి ఉంటారు అనమాట. మీరు ఇది చూసుకోకపోయినా కింద ఇవి చూసుకోకపోయినా మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి 2G 3G PFO ఉంటుంది. ఇంకా 4G PFO ఉంటుంది అనమాట. స్క్వేర్ షేప్ లో ఉండేది 2G 3G PFO అనమాట. రెక్టాంగులర్ లో ఉండేది మనకి 4G PFO అనమాట. సో ఇక్కడ మీరు నెట్వర్క్ గురించి నేర్చుకోవాలి, ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నెట్వర్క్ సెక్షన్ సంబంధించి డీటెయిల్ వీడియో అయితే నేను చేస్తాను. ఇంకా లాస్ట్ వీడియోస్ లో మీరు చూసుంటే ఐసీకి సంబంధించింది ఎలా రెక్టిఫై, ఎలా మనము SMD కాంపోనెంట్స్ ని కనుక్కుంటాం అనేది దాంట్లో నేను చెప్పున్నాను మీకు ఏ ఐసీ ఎలా ఉంటుంది అనేసి. సో ఆ వీడియోస్ చూడకుండా చూడండి, ప్లేలిస్ట్ లో ఉంటాయి. అన్ని వీడియోస్ ఒకే ప్లేలిస్ట్ లో ఉంటాయి. డీటెయిల్ గా మీరు అక్కడ మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలంటే ఆ వీడియోస్ ని చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు సపోజ్ అనుకోండి మీకు ఇక్కడ చూడండి నెట్వర్క్ సెక్షన్ లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం మనకి. ఇప్పుడు నెట్వర్క్ సెక్షన్ లో ప్రాబ్లం వస్తే చాలా మందికి ఏమిటంటే నెట్వర్క్ ఐసీని ఐడెంటిఫికేషన్ చేయడం రాదన్నమాట. ఏది నెట్వర్క్ ఐసీ, ఏది నెట్వర్క్ ఐసీకి సంబంధించిన క్రిస్టల్, ఏ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ యాంటీనా నెట్వర్క్ సంబంధించింది అనేది మనకి తెలిసి రాదన్నమాట. అలాంటప్పుడు మన దగ్గర ఈ బోర్నియో స్కీమాటిక్స్ ఉంటే మనం హార్డ్వేర్ సొల్యూషన్స్ లోకి వచ్చేసి ఇక్కడ ఓన్లీ నెట్వర్క్ కి సంబంధించి మాత్రమే ట్రేసింగ్ ఇచ్చింటారు అనమాట. ఇప్పుడు నెట్వర్క్ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు స్టార్టింగ్ ట్రేసింగ్ చూడండి ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట. మనకి నెట్వర్క్ యాంటెనా అనేదన్నా ఆ టిప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేదన్నా మీకు మినిమం నాలెడ్జ్ మీరు రిపేర్ చేస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటాయి. సో ఇటువంటివి ఉంటాయి కదా, ఇవన్నీ నెట్వర్క్కి సంబంధించినవి. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి RF కేబుల్ అయితే అటాచ్ చేస్తాం అనమాట. నెట్వర్క్ కేబుల్
దాన్ని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సిగ్నల్ వస్తుందా లేదా అనేసి మనం మల్టీమీటర్ ద్వారా కంటిన్యూటీ రేంజ్లో చెక్ చేస్తాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేస్తాము. ఓకే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేస్తాము. ఇలా మల్టీమీటర్ ద్వారా కంటిన్యూటీ రేంజ్ని చెక్ చేసుకుంటూ ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఇచ్చున్నారో ఆ పాయింట్స్ అన్నింటి మీద మనం చెక్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైనా మధ్యలో లైన్ తెగిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంటిన్యూటీ రావట్లేదంటే ఇక్కడ మధ్యలో మనకు ఉన్న కెపాసిటర్ కానీ రెసిస్టర్ కాయిల్స్, సో ఇటువంటివి మనకి ఇక్కడ చూడండి ఐసీ ఇచ్చున్నారు. ఐసీ నుంచి ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉంది, ఇక్కడ విపిహెచ్ ఇన్పుట్ అవుతూ ఉంది. ఎక్కడి నుంచి విపిహెచ్ ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉందంటే ఈ విపిహెచ్ వచ్చేసి మనకి ఈ కెపాసిటర్ మీద వస్తుందా లేదా, వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇది అవుట్పుట్ కూడా పోతుంది కదా, సో అవుట్పుట్ కోసం మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట వస్తుందా లేదా అనేసి. సో ఇక్కడ దగ్గరలో ఉన్న కెపాసిటర్స్ మీద సో ఇక్కడ ట్రేసింగ్ ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ ఇచ్చేస్తున్నారు. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎలాగంటే మనకి బిట్ మ్యాప్లో ఏ విధంగా మనం ఒక చోట ప్రెస్ చేస్తే మొత్తం లైన్ చూపిస్తుందో అది ఎక్కడెక్కడ కాంపోనెంట్ ఉందో అలాగే, కాకపోతే ఇది ఒక ప్రాపర్ ఒక సెక్షన్ గురించి మొత్తం లైనింగ్ అనేది ఇచ్చుంటారు. దీంట్లో మనకి ట్రేసింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి ఓపెన్ చేసుకుంటే చాలు మనము ఇక్కడ నుంచి ఏ కాంపోనెంట్ మనం చెక్ చేయాలి అంటే మనకి టైం వేస్టే కాదన్నమాట. ఏ కాంపోనెంట్ చెక్ చేయాలి అనేది మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. సో ట్రేసింగ్ చేయడం మీకు వచ్చుండాలి అంతే. ఎప్పుడు ఏది చెక్ చేయాలి, ఇక్కడ వోల్టేజెస్ చెక్ చేయాలా లేకపోతే కంటిన్యూటీ చెక్ చేయాలా అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి వచ్చేసి సో ఇక్కడ వోల్టేజెస్ కూడా ఇచ్చుంటారు. ఇక్కడ చూడండి వీరేజ్ వోల్టేజ్ అయితే 1.0 వోల్టేజ్ అనేది ఇక్కడ ఇన్పుట్ అవుతూ ఉందన్నమాట. సో ఈ వోల్టేజ్ వస్తూ ఉందా లేదా, మిగతావి వోల్టేజ్ లేని చోట్ల ఇక్కడ కంటిన్యూటీని మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంటిన్యూటీ వస్తుందా లేదా అనేసి మనము చెక్ చేస్తాం అనమాట. సో మీకు తెలిసి ఉండాలి ఎక్కడ మనకి వోల్టేజ్ చెక్ చేయాలి, ఎక్కడ మనం కంటిన్యూటీ చెక్ చేస్తాము అనేది తెలుసుంటే మీరు వీటిని చాలా ఈజీగా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పారంటే, లేదా గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కూడా మెసేజ్ చేయండి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. దాని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ దాకా అంటే బోర్డు యొక్క ఫ్రంట్ సైడ్ నుంచి బోర్డు యొక్క బ్యాక్ సైడ్ దాకా మనకి నెట్వర్క్ సెక్షన్ అయితే ఉందన్నమాట. అదే కనుక మన దగ్గర బోర్నియో లేకపోతే మనకు కొంచెం ఇబ్బంది అనమాట ట్రేసింగ్ చేయాలంటే. మీకు ఒకవేళ నాలెడ్జ్ అన్నా ఉండాలి, ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి దీని గురించి తెలుసుకోవాలంటే. సో అలా లేనప్పుడు మన దగ్గర బోర్నియో ఉంటే ఎంతో హెల్ప్ఫుల్ అనమాట. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వీరేజ్ వోల్టేజ్ వస్తుంది 1.2 అనేసి. సో ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేసి మనం ఈ విధంగా ట్రేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఈ పైన ఉండే లైను ఇక్కడ వీరేజ్ అనేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చి ఇది సో ఇక్కడ చూడండి ఇక్కడికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఇది సప్లై అయితే వచ్చిందన్నమాట. సో ఎన్ని కాంపోనెంట్స్ మీద నుంచి వస్తూ ఉంది అనేది ఇక్కడ ఇచ్చుంటారు. ఇక్కడ చూడండి ఆ లైన్ వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కెపాసిటర్స్ మీద ఇక్కడ నుంచి సప్లై తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న మల్టీమీటర్ ద్వారా మనం కంటిన్యూటీ రేంజ్ లో పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు, డయోడ్ మోడ్ లో పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ దీని మీద రాసి ఉంటారన్నమాట మనకి. ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నారు కదా PRX HB అంటే ఇక్కడ మనం కంటిన్యూటీ టెస్ట్ చేయాలన్నమాట. అదే ఇక్కడ వీరేజ్ అని ఉంటే ఇక్కడ మనము వోల్టేజెస్ చెక్ చేయాలన్నమాట. మీరు దీనికి కంటిన్యూటీని కూడా వోల్టేజ్ వచ్చే చోట కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కంటిన్యూగా పోతూ ఉంటేనే కదా మనకి వోల్టేజ్ ప్రొడ్యూస్ అయితే సరిపోదు. అక్కడి నుంచి అక్కడి దాకా కంటిన్యూయేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కాంపోనెంట్ నుంచి ఏ కాంపోనెంట్కి వస్తుంది అనేది నెట్వర్క్ సెక్షన్లో మ్యాక్సిమం కంటిన్యూటీ రేంజ్ ద్వారానే మనం చెక్ చేస్తాం కాబట్టి కంటిన్యూటీ ఇంకా వోల్టేజెస్ కూడా మనం చెక్ చేయాలి. వోల్టేజ్ ఒకవేళ మనకి ఎక్కడైనా రెసిస్టర్ షార్ట్ అయిపోయింది అనుకోండి, లీక్ అయిపోయింది, అలాంటప్పుడు అక్కడ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ కాదనమాట. లేదా మెయిన్ కెపాసిటర్ ఏదైనా ఉంది ఆ కెపాసిటర్ ఊడిపోయింది, అక్కడి నుంచి మనకి కెపాసిటర్ లేకపోతే మనం జంపర్ చేసేయచ్చు అనమాట. సో అలాంటప్పుడు అక్కడ కెపాసిటర్ లేకపోతే అక్కడ నుంచి మనకి ముందరికి రాదన్నమాట వోల్టేజ్. అలాంటప్పుడు మనం అక్కడ చెక్ చేసుకోవాలి కంటిన్యూటీ, అక్కడ కెపాసిటర్ ఉందా, ఊడిపోయిందా, ఉన్న కెపాసిటర్ ఏమైనా షార్ట్ అయిపోయిందా. సో అలాంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. సో అది చెక్ చేసుకోవాలంటే మీకు మల్టీమీటర్ ఎలా యూస్ చేయాలని తెలిసి ఉండాలి. సో మల్టీమీటర్కి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియోని కూడా మీరు ప్లేలిస్ట్లో చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి హార్డ్వేర్ సొల్యూషన్ అయితే మనం బోర్నియో స్కీమాటిక్స్లో, ఇంకా ESTEC స్కీమాటిక్ ఉంది దాంట్లో కూడా ఈ విధంగానే మనకి వర్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో. మనము మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ గురించి డీటెయిల్గా అయితే ఒక్కొక్క సెక్షన్ ట్రేస్ అవుట్ చేయడానికి
ఇది హార్డ్వేర్ సొల్యూషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదా డైరెక్ట్ గా నన్ను కూడా అడగొచ్చు. నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్ లో మెసేజ్ చేసి, ఇంకా నా గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ అర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.